వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నంబర్ ప్లేట్ అనేది ప్రతి వాహనానికి ఉంటుంది. ఇది వాహనం రకంతో పాటు రాష్ట్రం, యజమాని, వాహన రకాన్ని తెలియజేస్తుంది. ఈ నెంబర్ను రవాణా అధికారులు జారీ చేస్తారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా ఉంటుంది. నంబర్లతో పాటుగా ఇంగ్లీష్ అక్షరాలను చేర్చి నంబర్ను కేటాయిస్తుంటారు రవాణా శాఖ అధికారులు. అయితే ఈ నెంబర్లలో మన తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే పోలీసుల వాహనాలను గుర్తించేందుకు ఓ గుర్తు ఉంటే అదే సమయంలో ఆర్టీసీ బస్సులకు కూడా ఓ సింబల్ ఉంటుంది. పోలీసు వాహనాలన్నీ 9P కోడ్తోనే ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్లపై జెడ్ అనే అక్షరం ఉంటుంది. ఇలా జెడ్ అనే అక్షరం ఒక్క బస్సు పైన ఎందుకు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ అక్షరం ఎందుకు వచ్చింది, ఎవరు చేర్చారు, ఎందుకు చేర్చారు అనే దానికి పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ ప్రాంతాన్ని గతంలో నిజాంలు పరిపాలించారు. అప్పటి నిజాం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఈ సంస్థ 1932 జూన్లో తొలిసారిగా సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులను అప్పటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి జహ్రా బేగం పేరుతో నమోదు చేయించాడు. దీంతో అప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీకి చెందిన ప్రతి బస్సు నెంబర్లలో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జహ్రా బేగం పేరులోని మొదటి అక్షరం జెడ్ తోనే రిజిస్ట్రేషన్ అవుతాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం భారత్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ సమయంలో నిజాం ఓ కండిషన్ పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ద్వారా ఉపయోగించే ఏ బస్సుకైనా జెడ్ అనే అక్షరాన్ని ఉపయోగించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆ సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది. అందుకే ఇప్పటికీ తెలంగాణ, ఏపీలోని ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ సంస్థకు చెందిన ఇతర వాహనాల నెంబర్ ప్లేట్లలో జెడ్ అనే అక్షరం ఖచ్చితంగా ఉంటుంది. నిజాం నిరంకుశ పాలకుడిగా ముద్రపడ్డాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా భారత్ లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయలేదు. ఇక కాసిం రజ్వీ తెలంగాణ ప్రజలను చిత్ర హింసలు పెట్టాడు. మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించాడు. నిజాం భారతదేశానికి శత్రువుగా ఉన్నాడు. తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య తర్వాత లొంగిపోయాడు. అయినా తెలంగాణ పాలకులు నిజాం కండిషన్ ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జహ్రా బేగం పేరులోని మొదటి అక్షరం జెడ్ ను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక నిర్మాణాల పేర్లు మార్చారు. జిల్లాలకు తెలంగాణ వీరుల పేర్లు పెట్టారు. తాజాగా తెలుగు విశ్వవిద్యాలయం కూడా మార్చాలని నిర్ణయించారు. ఇక గతంలో టీఎస్ కోడ్ ను ప్రస్తుతం టీజీగా మార్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీగా, తర్వాత టీఎస్ఆర్టీసీగా, ప్రస్తుతం టీజీఆర్టీసీగా ప్రజా రవాణా సంస్థ మారింది. కానీ బస్సులపై జెడ్ అక్షరం మాత్రం మార్చడం లేదు. ఒక వర్గం ఓట్ల కోసమే పాలకులు ఇలా నిజాం కండిషన్ ను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.